హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. సో 9th క్లాస్ పేజ్ నెంబర్ 31 లో ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇక్కడ తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని సింపుల్ గా ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. ఖాళీ తీస్తా నదులను వేరు చేయు హిమాలయాలు ఏవి అని అడిగారు. అయితే ఈ ఖాళీ తీస్తా నదులను వేరు చేయు హిమాలయాలు ఏవంటే సింపుల్ గా ఆన్సర్ ఏంటంటే నేపాల్. బట్ కాన్సెప్ట్ చదివేటప్పుడు మనము దీన్ని ఆన్సర్ చేయగలం, కానీ ఈజీగా ఎలా చేయాలని ఇప్పుడు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నిటికి సంబంధించి మన కోడ్స్ రూపంలో ఇప్పుడు చూద్దాం సింపుల్ గా. ఓకే, ఖాళీ తీస్తున్న నెత్తురు. ఖాళీ అంటే ఖాళీ నది, తీస్తా నది. నెత్తురు అంటే ఏంటంటే ఇక్కడ నేపాల్ హిమాలయాలు. ఏంటి సార్ ఈ కోడ్ పిచ్చిలా ఉన్నాయంటే, ఇప్పుడు అంత కాన్సెప్ట్ మనం చదివే బదులు ఈ యొక్క 5 మాటలు మనం ఎప్పటికప్పుడు మనం ఒక దగ్గర రాసి పెట్టుకుని ఎప్పటికప్పుడు అనుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చూడండి సింపుల్ గా ఏముంది, సీసా పద్యం కాస్తాను. మీరు సరదాగా వాకింగ్కి లేదా మెస్కి భోజనం చేయడానికి వెళ్తున్నప్పుడు సీసా పద్యం కాస్తాను. సి అంటే సింధు, సా అంటే సట్లెజ్, పం అంటే పంజాబ్. సో అది ఈజీగా మీకు గుర్తుంటుంది. సీసా పద్యం కాస్తాను, సింధు, సట్లెజ్, పంజాబ్. ఓకే, అదే రకంగా పంజాబ్ హిమాలయాలు. అదే రకంగా చూసుకుంటే సకలం కుశలం. సా అంటే సట్లెజ్ నది. ఓకే, కల అంటే కాళీ నది. సట్లెజ్ నది, కాళీ నది. కుశలం అంటే కుమయూన్. ఓకే, సింపుల్ గా ఉన్నాం. తీస్తాను దివ్య అద్దం. తీస్తా అంటే తీస్తా నది. ది అంటే దిహాంగ్. ఓకే, ఈ రెండింటిని వేరు చేయవి. అద్దం అస్సాం. సో అస్సాం వేరు చేసి వీరేను. ఓకే, అస్సాం హిమాలయాలు ఈ రెండింటిని వేరు చేస్తాయి. అదే రకంగా చూసుకుంటే షుగర్ తీస్తా గంగా. షుగర్ అంటే షుగర్ నది, తీస్తా అంటే తీస్తా నది. గంగా మైదానంలో షుగర్ తీస్తా నదులు రెండుగా విడిపోతాయి. ఓకే, చూడండి ఈ యొక్క 5 మాటలు మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటే ఈజీగా ఇన్ని ప్రశ్నలు సమాధానం తెలుస్తాయి. ఇప్పుడు మనకి ఎగ్జామ్కి అంటే టైం ఇప్పుడు ఉంటే పర్వాలేదు, కానీ ఎగ్జామ్కి దగ్గర పడుతున్నప్పుడు రివిజన్స్ చేయడం ఇలాంటి 5 మాటలతో చాలా సులభం. అంటే సింపుల్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కవర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. షైనింగ్ ఆఫ్.